హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు రాగి ఇతర తృణధాన్యాలు బాగా వినియోగించేవారు. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. మన హెల్త్కి ఎంతో మంచిదైన రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కప్ రాగి పిండిని తీసుకోండి. అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా మనం స్టవ్ మీద గిన్నె పెట్టకముందే ఒక బౌల్లో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ రాగి పిండికి 2 గ్లాస్ చొప్పున వాటర్ను వేయండి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ను కూడా వేయండి. వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేయండి. మళ్ళీ స్పూన్ తోటి ఒకసారి ఉండలు కట్టకుండా మిక్స్ చేసేయండి. ఇలా ఇంకొకసారి మిక్స్ చేయడం వల్ల పిండి గడ్డగట్టకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మరగనిద్దాము. మనం ఎంత తింటున్నామన్నది మాత్రమే కాదు, ఏం తింటున్నాం తాగుతున్నాం అనేది కూడా ముఖ్యము. కాబట్టి అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు హాఫ్ కప్ రాగి పిండికి 1 కప్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు బెల్లంను ఇందులోకి యాడ్ చేద్దాము. ఇందులో బెల్లం మొత్తం కరిగేలా స్పూన్ తోటి మిక్స్ చేయండి. కొంచెం థిక్ అయ్యేంత వరకు మరిగించండి. ఆ తర్వాత 1 కప్ మిల్క్ని తీసుకొని ఇందులో యాడ్ చేయండి. స్పూన్ తోటి ఒకసారి కలిపి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. రాగి జావా రెడీ అయిపోయింది. రాగులలో కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బి విటమిన్, ఐరన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేస్తే రాగి జావాని ఇష్టపడని వాళ్ళు కూడా తాగుతారు. ఎంతో టేస్టీ అయిన రాగి జావా రెడీ. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.